ఈ తొలకరి సీజన్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి దీంట్లో ప్రధాన పంట వరి పంటను రైతు సోదరులు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో. అందుకు గాను రైతు సోదరులు వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్న తర్వాత సుమారుగా 4 నుంచి 5 టన్నుల ఈ FIM అంటాం, దీన్నే పశువుల ఎరువు అంటాము. ఈ పశువుల ఎరువుని వెయ్యాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి దగ్గర కూడా అంటే రైతు సోదరుల దగ్గర సరిపడినటువంటి పశువుల సంఖ్య లేకపోవటం వలన అంత మొత్తంలో ఈ గత్తాన్ని కానీ ఈ FIM కానీ సరిపడా నేలకి అందించలేకపోతా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ పశువుల ఎరువుకి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువుల్ని రైతు సోదరులు మనం పండించి దానిలో నేలలో కలిగి దున్నుకున్నట్టయితే మనకి అధికంగా నత్రజని కానీ భాస్వరం అలాగే పొటాష్ మూలకాలని నేలకి మనం అందించవచ్చు. దీనితో పాటు మనకి చాలా ఉపయోగాలు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని పండించి కలిగి దున్నటం వలన అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. దీనికి ప్రధాన కారణం భూమి తాలూకా భౌతిక రసాయనిక అలాగే మన జీవన లక్షణాలు అనేవి అలాగే కారకాలు అనేవి చాలా వృద్ధి చెంది అధిక దిగుబడిని పంటల్లో అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి ముఖ్యంగా 2 రకాలుగా సాగు చేసి మనం 2 విధాలుగా కూడా చేయొచ్చు. అందులో మొదటిది పచ్చిరొట్ట ఎరువుల్ని మనం విత్తనాల ద్వారా వేసి నేలలో కలిదునడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఈ కానుగ కానీ వేప కానీ జిల్లేడు కానీ ఇటువంటి సుబాబులు కానీ వీటి తాలూకా లేత ఆకులు అలాగే లేత కొమ్మల్ని విరిచి పొలంలో వేసి కలిదునడం అనేది ఒక పద్ధతి. ఈ విధంగా 2 రకాలుగా కూడా ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం నేలకి అందించవచ్చు. అయితే ఇందులో మనకి ఈ మధ్య కాలంలో ఈ సేంద్రీయ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం వచ్చిన తర్వాత నవధాన్యాలు వేసి మనం కలిదున్నడం అనేది కూడా ఒక పద్ధతి అవలంబనలోకి వచ్చింది. అందులో ప్రధానంగా కూడా 9 రకాల దినుసుల్ని 6 విత్తనాలని మనం కలిపి మనం 1 ఎకరాకి జల్లి 40 నుంచి 45 రోజుల వయసు ఉన్నప్పుడు ఈ పైరుని మనము ఈ నేలలో కలిగి ఉండటం వలన నేలకి సరిపడినటువంటి పోషకాలు అందించడమే కాకుండా భూమి తాలూకా భౌతిక రసాయనిక లక్షణాలు అనేవి కూడా మెరుగుపరిచి అధిక దిగుబడులను సాధించగలుగుతూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు.